డాక్టర్ అసలు మనకి స్పైన్ అనేది ఫ్రాక్చర్ అయ్యిందని ఎలా తెలుస్తుంది? ఎటువంటి పరీక్షలు చేయించుకుంటే తెలుస్తుంది? కామన్గా మనకు తెలియాల్సింది అంటే మనం ఎక్స్రే తీస్తే మనకు తెలుస్తుంది ఎక్కడ ఫ్రాక్చర్ అయింది, ఎన్ని ఫ్రాక్చర్లు అయినాయి, అది ఏ స్టేజ్లో ఉన్నదని తెలుస్తుంది. కానీ దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు మనకి పేషెంట్కి ఎవరికైనా సరే ఈ నడుము నొప్పితో పాటు కాళ్ళల్లో కానీ బలం తగ్గినట్టు కానీ, తిమ్మిర్లు వచ్చినట్టు కానీ, యూరిన్ మోషన్ తేలకపోతే దానికి బెస్ట్ టెస్ట్ ఎంఆర్ఐ అండి. ఎంఆర్ఐ ఏం చేస్తుందంటే ఎంఆర్ఐలో ఎముకనే కాకుండా నరాల మీద ఒత్తిడి ఉందా లేదా, అది ఎక్కడుంది, ఎంత ఒత్తిడిలో ఉంది, దానికి ఎలాంటి వైద్య విధానం చేయాలన్నో తెలుస్తుంది. నరం మీద కానీ ఒత్తిడి లేనట్టయితే చాలాసార్లు మనం మందులతో ట్రీట్ చేయొచ్చు. ఓకే. అలాగే వర్టిబ్రల్ కొలాప్స్ అంటే నార్మల్ హైట్ ఆఫ్ ది వర్టిబ్రే ఒక రఫ్ ఉజ్జాయింపుగా 2.2 to 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది హైట్. ఆ హైట్ కానీ ఎప్పుడైనా సరే 50% కంటే తగ్గిపోతే దానికి స్టెబిలిటీ అంటారు, స్పైనల్ స్టెబిలిటీ అంటారు. ఎబిలిటీ ఆఫ్ ది స్పైన్ టు బేర్ నార్మల్ వెయిట్ వితౌట్ ఫర్దర్ డిటరేషన్ ఆఫ్ హిస్ షేప్ అండ్ సైజ్. అది ఎక్కువ కానీ కొలాప్స్ అయిపోతే కూడా ఆపరేషన్ చేసే అవసరం పడుతుంది. ఓకే. బాగా క్రష్ అయిపోయినట్టు కానీ, ఎముక కానీ కదిలిపోయినట్టయితే కానీ, లేకపోతే నరాల మీద వీక్నెస్ వస్తే కానీ ఒక్కొక్కసారి ఆపరేషన్ అనేది తొందరగా చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అలా లేని వాళ్ళకి మనం ఎర్లీగా కానీ పికప్ చేసినట్టయితే టోటల్గా మన మందులతోని వాటితో మేనేజ్ చేయాలి. సో మీరు అన్నట్టు ఒకవేళ నెగ్లెక్ట్ చేసామనుకోండి, సో దేనికి దారి తీస్తుంది అంటారు? నెగ్లెక్ట్ చేసినట్టే ఫస్ట్ స్టెప్లోని మనకి నొప్పి పెరుగుతుంది నార్మల్గా. అంటే స్పైనల్ పెయిన్ ఎలా ఉంటుందంటే పడుకున్నప్పుడు ఉండదు. మీరు అన్నట్టు నరాలు వీక్ అయిపోవడం, లేదంటే ఇంకా ఇతరితర పార్ట్స్ మీద దెబ్బ చూపించడం, ఇలాంటి కారణాలు వచ్చేస్తాయి అంటారు. అవునండి. ఏం చేస్తుందంటే ఒక ఫ్రాక్చర్ కానీ ప్రొలాంగ్ అదే కానీ ఇంకా ప్రోగ్రెస్ అయితే వెన్నుపూస బోన్ అన్నది చాలా గట్టిగా ఉంటుంది, నరాలు చాలా మెత్తగా ఉంటాయి. సో ఎప్పుడైతే బోన్ వెళ్ళి నరాన్ని నొక్కుతుందో, ఆ ఫ్రాగ్మెంట్స్ నొక్కుతాయో, నెమ్మదిగా కాళ్ళల్లో స్పర్శ తగ్గడం, తిమ్మిర రావడం, కాళ్ళల్లో బలం తగ్గడం వస్తాయి. కొన్నిసార్లు మనకి నెమ్మదిగా మనకి యూరిన్ మోషన్ కంట్రోల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పినట్టు కొన్నిసార్లు యంగ్ పీపుల్ అయితే సెక్స్కి కూడా, ఎందుకంటే నరాల్లోనే సెక్స్కి సంబంధించిన నరాలు, ఆ స్ట్రెంత్ సంబంధించిన నరాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసినట్టయితే కంప్లీట్గా మనం టోటల్గా ప్రివెంట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా.